మళ్ళీ కరోనా వైరస్ వచ్చిందా? ఏదైతే కరోనా వైరస్తోని మనం 3 సంవత్సరాలు అవస్థల పాలనేమో ఆ వైరస్ మళ్ళీ మన ఇండియాలోకి వచ్చిందా? చైనాలో మళ్ళీ స్టార్ట్ అయిందా? అసలు ఎప్పుడైనా వైరస్ వచ్చింది అని అంటే అది చైనాలోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది? అసలు చైనా ఏమైనా వైరస్ని పుట్టిపెంచుతుందా లేకపోతే మనుషుల్ని పుట్టిపెంచుతుందా? సో ఇలాంటి డౌట్స్ మొత్తం మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ ఓవరాల్ కంట్రీలో ఓవరాల్ వరల్డ్లో ఉన్న అందరికీ కూడా చైనాలోనే ఎందుకురా మమ్మల్ని సావదొబ్బడానికి ఇలాంటి వైరస్లు సృష్టిస్తున్నావు అని ఇలాంటి ఒక కోపం వస్తుంది మనకు. బట్ ఇప్పుడు వచ్చిన వైరస్ HMPV వైరస్ తాజాగా బెంగళూరులో ఒక 8 ఏళ్ల చిన్నారికి వైరస్ వచ్చింది. ఆ 8 ఏళ్ల చిన్నారిని ప్రైవేట్ ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు HMPV వైరస్ అని నిర్ధారణ అయింది. అండ్ కర్ణాటక ప్రభుత్వం కూడా తొందరగా దానికి రియాక్ట్ అవ్వడం అండ్ టెస్టులు చేయడం అండ్ ఆ అమ్మాయిని క్వారంటైన్ చేయడం ఇదంతా జరిగింది. అసలు బేసిక్గా ఈ వైరస్ ఏంది, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, మళ్ళీ మనం తీసేసిన మాస్కులు మళ్ళీ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా, మళ్ళీ మనం షేక్ హ్యాండ్ ఇవ్వడం తర్వాత హగ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళకి వందలు పోవడం, వాడదాగిన బీరు మనం తాగడం, వాడదాగిన గ్లాస్ మనం తాగడం, వీటన్నీ చేయాలంటే మళ్ళీ భయం మీద స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ HMPV వైరస్ అంటే ఏంటి, దాని గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కొని తర్వాత ఫుల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో HMPV, అసలు HMPV అని అంటే ఏంది అసలు మనకు గుర్తుండదు. అసలు ఈ COVID-19 అంటేనే గుర్తుండదు, దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమైంది. అందుకే మనం ఫోన్లో రాసుకున్నాం కాబట్టి అది చూసి చెప్తాం. HMPV అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇదేం పెద్ద కొత్తది కాదు, ఈ వైరస్ ఏం కొత్తది కాదు, ఇప్పుడు సృష్టించింది కాదు అని యుఎస్లో సైంటిఫికల్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది 2021లో మొదటిసారి కనుక్కున్నారంట. 2021లో, ఇప్పుడు కాదు. అది US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది 2001లో మొదటిసారి కనుక్కున్నారంట. అండ్ అయితే కొన్ని సెరోలాజికల్ ఆధారంగా 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారంట. సో మరి ఇది కరోనా వైరస్కి భిన్నంగా ఉందా? అసలు ఇది వస్తే మనకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి అని అంటే ఫ్లూ, జ్వరం రావడం, దగ్గు రావడం, శ్వాసకోశ సంబంధిత ఏదైతే కరోనా అప్పుడు కూడా మనకు బ్రీతింగ్ ప్రాబ్లమే ఉంటుండే. కరోనా వచ్చిందనంటే బ్రీత్ రాకపోవడం, దగ్గు రావడం, జ్వరం రావడం, ఈ కళ్ళు రెడ్గా అయిపోవడం, ఇలాంటివి మనం చూసినాం ఆ లక్షణాలన్నీ. సో ఇప్పుడు HMPV వైరస్ కూడా సేమ్ అలాంటిదే. ఇది ఏం చేస్తుంది అనంటే ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లలకి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళ వరకు కూడా ఈ వైరస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కామన్గా వచ్చే సింప్టమ్ ఏదైనా ఉంది అంటే అది ఈ శ్వాసకోశ సంబంధం, దానికి సంబంధించిన సింప్టమ్సే వస్తాయి. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. దగ్గు జలుబు కంటే బ్రీతింగ్ రావడం, జ్వరం రావడం, ఇలాంటి సింప్టమ్స్ దీంట్లో ఉండబోతున్నాయి. సో ఇది చైనాలో ఆల్రెడీ క్వారంటైన్ చేసిన తర్వాత అక్కడ అందరికీ గవర్నమెంట్ అనేది మనం మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని మనం మన కంట్రోల్లో ఉండాలి, ఖచ్చితంగా లాక్డౌన్ ఉండే ఛాన్స్ ఉంటాయని చైనాలో చెప్పింది. సరే చైనాలో చెప్పిల్లు అయిపోయింది కదా అని అనుకునే టైంలోనే మళ్ళా ఇండియాలోకి వచ్చింది. మీ అమ్మ మళ్ళీ ఏదో ఇప్పుడే కాలం అంతా గడుపుకొని మన వాళ్ళు అందరూ ఇట్లా మెల్లమెల్లగా అప్పులు ఇరవలేక దాంట్లో పడిపోయి ఆ ఊబిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న టైంలో మళ్ళీ ఇదేంద్రా సామి అని అనిపించేటట్టు బెంగళూరులో ఒక చిన్నారికి 8 ఏళ్ల అమ్మాయికి ఈ వైరస్ వచ్చింది. బెంగళూరుతో పాటు జపాన్లో కూడా వచ్చింది ఈ వైరస్, జపాన్లో కూడా వెళ్ళింది. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అండ్ వాళ్ళకి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, వాళ్ళకి అసలు ఎట్లొచ్చింది, అసలు ఈ వైరస్ బెంగళూరులోని ఈ పాపకి ఎట్లొచ్చింది అని కనుక్కోవడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే చైనాలో ఉన్న వైరస్ అనేది ఇండియాలోకి రాకముందే మనం కంట్రోల్ చేద్దామని అనుకునే లోపే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. అప్పుడు కరోనా టైంలో కూడా అక్కడ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని తెలిసిన తర్వాత మనోళ్ళు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకొని ఆ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎవరైనా అదర్ కంట్రీ వాళ్ళని ఎంట్రీ కాకుండా చర్యలు చేపట్టే లోపే ఏమైంది, ఆల్రెడీ వచ్చేసింది.
ఆల్రెడీ ఊర్లలో నుంచి స్టార్ట్ అయింది, సిటీలలో స్టార్ట్ అయింది, బస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయింది. చాలామంది జీవితాలు నాశనమైనవి, ఇంటికి నడుచుకుంటూ పోయినారు, తిండి లేక రోడ్లలో నడుచుకుంటూ పోయి చచ్చిపోయిన ఉన్నారు. సో ఇట్లా మనం జాగ్రత్తలు తీసుకునే లోపే ఇది వచ్చి చొరబడుతుంది. సో చొరబడ్డ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే ఏం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బెంగళూరులో ఉన్న అమ్మాయిని క్వారంటైన్ చేయడం తప్ప తీసుకెళ్ళి ఎక్కడో బయట దేశానికి పంపించలేం కదా. సో అలా ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. బట్ దీనివల్ల పెద్దగా భయపడాల్సిన పని లేదు అని మాత్రం WHO చెప్తుంది. సో పెద్దగా ఇది ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఏముండవు. ఇట్స్ వెరీ జనరల్ అండ్ నార్మల్గా వస్తుంది పోతుంది అని చెప్పేసి WHO చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే ఎఫెక్ట్ లేదు. బట్ ఎఫెక్ట్ లేదు కదా అని మనం అప్పుడు ఎట్లయితే నెగ్లెక్ట్ చేస్తే అది ఎఫెక్ట్ అయిందో, ఎందుకంటే వైరస్ వీ కాంట్ సీ దట్, వీ కాంట్ టచ్ ఇట్. సో మనం చూడలేని దాన్ని, మనం ముట్టుకోలేని దాన్ని, మనకు దాని ఆకారం తెలియదు, రూపం తెలియని దాని గురించి మనం దాంతో పెట్టుకోవద్దు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో కొంచెం ప్లీజ్ ట్రై టు అవాయిడ్ షేక్ హ్యాండింగ్ అండ్ తర్వాత మాస్క్ పెట్టుకోవడం కొంచెం మళ్ళీ మొదలు పెట్టండి. కొంచెం చేతులు కడుక్కోవడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు మనకు. ఇప్పటికే మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్ సర్కిల్లో, లేకపోతే మన చుట్టుపక్కల నేబర్స్ ఎంతోమంది కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వన్స్ అది అటాక్ అయిన తర్వాత వీ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆ కరోనా వచ్చి ఇంకా పెద్ద నష్టం ఏం చేసిందంటే, అది వచ్చి టీకాలు వేసుకున్న తర్వాత ఆ టీకాలు వేసుకున్న వాళ్ళ చాలామంది మనం చూసినాం హార్ట్ అటాక్స్ వచ్చినాయి. హార్ట్ అటాక్స్ వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళందరూ చనిపోయినారు. వస్తుంది పోతుంది మనకేమవుతుంది అని పనిచేసేటోళ్ళు, స్టూడెంట్స్ 90 కొడితే పోతుంది, శానిటైజర్ రాసుకుంటే పోతుంది. అది పోయి వచ్చినాక శానిటైజర్ నడవదు, ఏది నడవదు. అది లోపల కిల్ చేసుకుంటూ వస్తుంది. నువ్వు తాగే ఆల్కహాల్ ఏదైతే ఉందో అది వైరస్ని చంపే ఆల్కహాల్ కాదు. అది నీ లోపల లివర్ని, నీ లోపల వాటిని చంపే ఆల్కహాల్. అది ఒకవేళ నీకు వైరస్ అటాక్ అయిన తర్వాత నీకు నిమ్మలంగా నిద్ర పట్టక భయమై సత్తగా అనిపించినప్పుడు తాగిద్దా నిద్ర పడుతుంది. కానీ అది రాకముందుకే అది అత్తే చూసుకుందాం, అదంతొద్దు దయచేసి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ప్లీజ్ మెయింటైన్ ఆల్ ది ప్రికాషన్స్. గవర్నమెంట్ చెప్పి ఇది చేసే వరకు ఈ సప్పట్టు కొట్టుడు, పల్లెలు కొడితే పోదు వైరస్, అవన్నీ కూడా నమ్మకండి. ముక్కుతే పోయేది అయితే ఎన్నో పోయేది, ఇప్పటికీ ముక్కుతే పోయేది కాదు, అది ఖచ్చితంగా మందు పడితేనే పోతుంది. ఆ మందు కూడా తాగే మందు కాకుండా కొంచెం ఏదైతే మనకి డాక్టర్స్ అండ్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో ఇచ్చే మందులు ఉంటాయో వాటి ప్రకారం ఇది పోతుంది. సో ఈ HMPV వైరస్ కూడా అది ఎలా వ్యాప్తి చెందుతుందో మనకు తెలియదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇంతే ఉంటుంది అనుకుంటే అది వేవ్ 2, వేవ్ 3, వేవ్ 4 ఇట్లా వేవ్స్ పెరుగుకుంటూ పోయింది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండి, చాలా మంచి ప్రికాషన్స్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని, కొంచెం హాట్ వాటర్ తాగి, ఇట్లా మనం ఎప్పుడైతే కరోనా టైంలో ఏదైతే చేసినామో అలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు తీసుకున్నట్లయితే మనం కొంచెం ఇమ్యూనిటీ పెంచుకొని దాన్ని మనకి అటాక్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని బయటికి పంపి, మీరు భార్యాభర్తలు మీరు గొడవలు పెట్టుకుంటున్నారో లేకపోతే మీ కథలలో మీరు ఉండి దయచేసి వాళ్ళను అలా చేయకండి. ఎందుకంటే ఎవరితోని వైరస్ మన ఊరికి వస్తుందో మన ఇంటికి వస్తుందో మనకు తెలియదు. సో ప్లీజ్ మెయింటైన్ గుడ్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళని పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, వాళ్ళ చేతులు గడగండి. అది ఇప్పుడు ఈ HMP వైరస్ అనే కాదు, మనం నీట్గా ఉంటే కూడా ఇంకే వైరస్ జబ్బో దలవో ఏమో రాకుండా ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి పాటించాలని రిక్వెస్టింగ్ యూ ఆల్. సో దయచేసి మనకు వైరస్ వద్దు, ఈ ప్రాణాపాయ స్థితిలో మనకు వెళ్ళడం వద్దు. కరోనా పోయింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో దాన్ని రాకుండా ఉండాలంటే ఇలాంటివి ఖచ్చితంగా పాటించాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎలాంటి ఆటంకం జరగకుండా అండ్ ఆ బెంగళూరులో ఎవరైతే చిన్నపిల్ల ఉందో ఆ పాపకి కూడా ఎలాంటి జరగకుండా ఉండాలని మనందరం కోరుకుందాం. సో లెట్స్ hope for the best. Thank you.